సంక్రాంతి అంటేనే కోనసీమ గురించి మాట్లాడతారు అందరూ. ఇప్పుడు కోనసీమలో మెయిన్గా అమలాపురంలో ఎలా జరుగుతున్నాయి భోగి వేడుకలు, దానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందించబోతున్నారు. సత్య, ఉమ్మడి గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా భోగి సంబరాలు అంబరం నిండుతున్నాయి. ప్రస్తుతం అమలాపురం కోనసీమలో ప్రసిద్ధిగాంచినటువంటి ఇంకా సంక్రాంతి అంటేనే కోనసీమ అంటారు. అలాంటి కోనసీమలో ఉదయం 5 గంటల నుంచి కూడా భోగి మంటలు వెలిగిస్తూ సంబరాలు చేసుకున్నారు మేళతాళాల మధ్య. అమలాపురానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ ఎర్రవంతం దగ్గర ఉన్నటువంటి ఎన్వి రావు ఆ నివాసంలో కుటుంబం అంతా కూడా వేరే దగ్గర స్థిరపడినప్పటికీ ప్రతి సంవత్సరం కూడా సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఒక పక్క కోలాటాలు వేస్తున్నటువంటి యువత కానివచ్చు, లేదంటే ఆవు పిడకలు ఏదైతే భోగి మంటలు వేసినటువంటి దృశ్యాలు కూడా వచ్చో సాంప్రదాయాన్ని మర్చిపోకుండా కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇంటి ఆరు బయటే ఈ భోగి మంటల్లో కనుక పిడకలు వేసి అదంతా కూడా చాలా అంటే కార్బన్ డైఆక్సైడ్ కూడా చాలా ఇది మంచి దోహదపడుతుంది. ఏదైతే ఈ గాలంతా కూడా పిడకలోంచి వచ్చేటువంటి అదంతా కూడా పరిమళం అంతా కూడా చాలా మంచిదంటూ కూడా బ్రాహ్మణులు చెప్తూ ఉంటారు. స్థానికంగా హైదరాబాద్లో స్థిరపడినటువంటి ఇక్కడ ఎన్వి రావు కుటుంబ సభ్యులంతా కూడా ఏకతాటి మంది కుటుంబ సభ్యులంతా మనతో ఉన్నారు. ఈ సంవత్సరం భోగి వేడుకలు ఎలా జరుపుకుంటున్నారు, ఎలా జరుగుతుంది? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సాంప్రదాయబద్ధంగా ఈ సంక్రాంతి సందర్భ పండుగని ఈ రకంగా ప్రతి సంవత్సరం జరుపుకునే శక్తిని భగవంతుడు మాకు ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతిలో భాగంగా మనం ఇప్పుడు భోగి అత్యంత ఉత్సాహంతో జరుపుకుంటున్నాము. స్వధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కూడా ఆచరిస్తూ ముందుకెళ్లాలని అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు కుటుంబ సభ్యులతో కలిసి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా పాల్గొంటున్నారు. అందరూ బంధువులంతా ఏకమయ్యారు. అదే ప్రతి సంవత్సరం ఇలా మొత్తం బంధువులందరితోటి, మిత్రులందరితోటి సంక్రాంతి సంబరాలు ఇలా ఘనంగా జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉందండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. అందరికీ మొదటిగా భోగి శుభాకాంక్షలు అండి. ఇలా అందరితో కుటుంబ సభ్యులతో, బంధువులతో, స్నేహితులతో ఇలా జరుపుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది ప్రతి సంవత్సరంలో కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల ఈ భోగి సంబరాలు ప్రారంభమైతే ఇక్కడ అమలాపురం మాత్రం ఎన్నంతం దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో ప్రతి సంవత్సరం చాలా వైభవంగా చేస్తూ ఉంటారు. భోగి మంటల నడుమ కోలాటాలు, గంగిరెద్దులు, అలాగే హరిదాసుల కీర్తనలతో సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఏదైతే హైందవ ధర్మాన్ని పాటించాలనే ఉద్దేశంతో మొత్తం అంతా కూడా ఇంకా మరింత ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం మరింత పెంచాము, ఆధ్యాత్మికత పెంచుతాం అనేది ఇక్కడ ఉన్నటువంటి ఏకతాటిపైకి చేరినటువంటి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. వైభవంగా ఉమ్మడి గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా భోగి సంబరాలు అంబరాన్ని నడుతున్నాయి.